Hey guys, welcome back to my channel and welcome back to another video. So ఒకవేళ మీరు నా న్యూ సబ్స్క్రైబర్ అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ ప్రజ్ఞ. ఐ క్రియేట్ కంటెంట్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఒకవేళ మీరు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఫాలో కొట్టేసేయండి. సో మీకు ఇప్పటికీ నా థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది అసలుకి ఈ వీడియో ఏంటి అనేది. సో ఫైనల్లీ వీ మేడ్ ద ఫ్యామిలీ ట్రిప్. ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో మేము ఫస్ట్ ఈ వీడియోలో నేను కవర్ చేసేది తిరుపతి ఇంకా అరుణాచలం. ఒక మంచి స్పీషియస్ బస్ బుక్ చేసుకోవడం జరిగింది సో దట్ అందరం స్పీషియస్గా కూర్చోడానికి. సో లగేజ్ అంతా మేము ఇంకా బ్యాక్ సైడ్ పెట్టేసాము. ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది, ఇక్కడ నిద్ర స్టార్ట్ అయింది. సో మా స్కూల్ దగ్గర ఉన్న స్వీట్ షాప్ దగ్గర ఆగామన్నమాట. మాధుర్ స్వీట్ షాప్. కొన్ని స్వీట్స్ అలా కొనుక్కుందామని. అనుబాయ్ నువ్వు అనుబాయ్ అక్క ఏ అందరు గోవింద అనండి ప్లీజ్. వెంకటరమణ గోవింద. అసలు పేరుకే బాయ్స్. ఈరోజుకి ఈయన మా కండక్టర్. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి అడుగుతున్నాడు గైస్. జస్ట్ ఏసీ అంట. ఏసీలో అయితే పని చేస్తలే గైస్. ఇళ్ళకి గాలి కూడా వస్తుంది. ఓన్లీ ఫ్లాష్ మ్యాన్ వస్తుంది, ఫ్లాష్ లైట్. ఏసీ అనరు కానీ ఏసీ అంటే ఇదే అంటారు. ఏసీ ఇది ఏసీ. ఓకే అండి. లైట్స్ స్విచెస్ అంటారు. ఇది బెల్లం స్కూల్. వాట్ ఇస్ దిస్? బెల్లం కాదు, ఇట్స్ బ్రిలియంట్. ఇదేంటి మళ్ళీ? వాట్ ఇస్ దిస్? జ్యోతి పాల్. వాట్ ఇస్ దిస్? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం దేవుడి పాటలతో. చూద్దాం ఎలా కొనసాగుతుంది. హాయ్ గైస్, టీ టైం గైస్. స్వీట్ వేసా గైస్. అందరం కలిసి ఏంటది తమ్ములో ఆడి బాగా నిద్రపోయాం. సో మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి జోగులాంబ టెంపుల్ అనమాట. సో ఎంతమంది జోగులాంబ టెంపుల్కి వెళ్ళారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం. సో మనం కర్నూలుకి వెళ్తున్న రూట్లో అలంపూర్ అన్న ప్లేస్ దగ్గర ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో ఇది ఆల్మోస్ట్ ఒక 7th century టెంపుల్ అనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్. సో ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని చాలామంది నమ్మడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద శక్తిపీఠ కాబట్టి. ఇంకా మన సతీదేవి అప్పటీత్ అనేది ఈ టెంపుల్లో పడ్డం జరిగింది అని నమ్ముతారు. ఇట్లాంటి తీట వేషాలు తెలుసు కదా గైస్. చెట్టు మేక దిస్ ఇస్ హౌ ద టెంపుల్ ఇస్. చాలా లోపలికి నడుస్తున్నాం. ఓపెన్ అంట గైస్. 2కి క్లోజ్ అంట. సో మేము టెంపుల్కి వెళ్ళడమే రీఓపెనింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు ఎక్కువ రష్ దొరకలేదు. ఒక లిమిటెడ్ రష్ ఉండే అనమాట. సో అక్కడ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేము అందరం బయటకు వచ్చేసాము. ఇంకోటి ఏంటి అంటే కొంచెం డిస్టెన్స్కి వెళ్ళాక అక్కడ ఫోన్ యాక్సెస్ అనేది ఉండదు అనమాట. సో ఎక్కువ క్యాప్చర్ చేయలేదు అక్కడ ఫోన్.
ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో ఆగామన్నమాట. సో దట్ మేము మంచి పీస్ఫుల్గా అందరం లంచ్ చేయొచ్చు అని. సో ఒక పెట్రోల్ బంక్ ఉండే అనమాట. పెట్రోల్ బంక్ దగ్గర కొంచెం మంచి ప్లేస్ ఉండే, ఇంకా సాప పరుచుకొని అందరం తెచ్చుకున్న ఫుడ్ తిన్నామన్నమాట. చాలాసేపు అవుతుంది బస్లో కూర్చొని, బోర్ వస్తుంది. 4 అవుతుంది, ఆకలి మామూలుగా సెట్ చేస్తున్నారు లంచ్. వాటికొచ్చారు గైస్. నార్మల్ సో ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎవరు వదుకుంటా చెప్పండి. కొంచెం అట్లా మంచి పొలాలు ఉన్నాయి, మంచి ఫోటోలు వస్తాయి కాబట్టి అట్లా నించో నేను పోజులు ఇస్తుంటే మామూలు నా ఫోటోలు దింపుతున్నారు అనమాట. సో దాని తర్వాత అందరం గ్రూప్ ఫొటోస్ దిగాము. హాయ్ ఫ్రెండ్స్, మేము అందరం కలిసి పోతున్నాం తిరుపతికి ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ పండుగ. దీనివల్ల సో మళ్ళీ ఇంకోసారి ఆగామన్నమాట. సో దట్ డిన్నర్ చేసేసుకుందామని మళ్ళీ ఇంకొక టెంపుల్ దగ్గర ఆగాము, అక్కడ దగ్గరలోనే ఆన్ ది వేలో. We have రాజమౌళి ఎఫెక్ట్ గైస్. రాజమౌళిలో ఆడుకుంటున్నాడు వాళ్ళతోటి గైస్. రాజమౌళి ఫుల్ సతాయిస్తుండేమో గైస్ వీళ్ళకి ఫుడ్ లేకుండా. ఇగో తెలంగాణ కలర్ వేసుకుంది గైస్. కావాలంటున్నారే తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాల తిరుపతి గైస్. చెప్పండి బాయ్. నెక్స్ట్ డే సో నైట్ 2 o'clock 3 ఆ రేంజ్లో మేము తిరుపతికి వచ్చేసాం అనమాట. సో ఇంకా రాగానే మేము ఎలాగో బస్ అనేది కొండ మీదకి వెళ్ళదు కాబట్టి, తిరుమలకి వెళ్ళదు కాబట్టి మేము అంతా లగేజ్ తీసేసుకొని ఒక 2 జీప్స్ మాట్లాడుకొని ఆ జీప్స్ ఎక్కేసి కొండ మీదకి వెళ్ళిపోయాం. సో ఫస్ట్ టైం మేము మా ఫ్రీ దర్శనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. బికాజ్ మేము అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే మాకు తిరుపతిలో ఎలాగైనా 300 రూపీస్ టికెట్ దొరికిపోతుంది అనుకున్నాము. కానీ అక్కడ వాళ్ళు నెక్స్ట్ డే కోసం ఇస్తున్నారు అనమాట. అదే రోజు దర్శనం కోసం ఇవ్వట్లేదు, నెక్స్ట్ డే దర్శనం కోసం ఇస్తున్నారు. సో మేము ఏమనుకున్నాము, ఏదేమైనా కానీ ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోదాం అన్నట్టు. సో ఫస్ట్ మేము వెళ్ళగానే కొండ మీదకి వెళ్ళగానే రూమ్ తీసుకున్నాం అనమాట. 100 రూపీస్ రూమ్స్ ఉంటాయి కదా. మ్యారీడ్ పర్సన్స్ ఉంటారు కదా, మ్యారీడ్ పర్సన్ ఆధార్ కార్డ్ మీదనే ఒక రూమ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక ఆధార్ కార్డ్ మీద ఒక రూమ్ ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఆల్మోస్ట్ ఒక 5 ఫ్యామిలీస్ ఉన్నాం కాబట్టి 5 మెంబర్స్ ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్ తీసుకున్నాము. సో రూమ్కి వెళ్ళిన వెంటనే కాసేపు రిలాక్స్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రెడీ అయిపోయాం అనమాట దర్శనంకి వెళ్ళడానికి. సో ఎంతమంది వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళక ముందు నాకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో వరాహస్వామి ఎవరో కాదండి, మన తిరుమలలో ఉన్న భూమిని ఆయనే సంపాదించడం జరిగింది. ఆయనకు మంచి స్థానం ఇవ్వడం జరిగింది తిరుమలలో. సో చాలా మంది ఏం నమ్ముతారంటే అక్కడికి వెళ్ళి కోరికలు మొక్కారు అనుకోండి, వెంకటేశ్వర స్వామి పక్కా అది నెరవేరుస్తారు అని మొక్కుతారు. ఎలా ఉంది చెప్పండి. మూమెంట్స్ కదా నేనే మంచిది. అల్పిరి మెట్లెక్కాక తమన్ మూమెంట్స్ ఏంటి, అన్ని మూమెంట్స్ గుర్తుకొస్తాయి. అది తమన్ కాదమ్మా, అది తమన్నా. తమన్నారా? చెప్పండి గైస్. దర్శనానికి వచ్చినాం చిన్నగా, వచ్చేసాడు మీరు కూడా.
సో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే మేము అక్కడ ఇంకా మంచి ప్లేస్ ఉంటే అక్కడ అందరం నించొని ఫొటోస్ దిగేసాము. సో మా కజిన్స్ అందరు కలిసి అలిపిరి మెట్లు ఎక్కారు. సో వాళ్ళ పొజిషన్ కొంచెం బాగాలేదు. సో మాకు అక్కడ అయితే టికెట్ ఇచ్చారు, టోకెన్ ఇచ్చేసారు, లైన్లో నించున్నాం. ఇంకా సో మాకు టోకెన్ జల్దీ దొరికేసింది. కాకపోతే మాకు గేట్లో వేసిస్తారు కదా, అట్లా జైల్లో వేసిస్తారు కాబట్టి ఆ జైల్లో మాకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours ఆ జైల్లోనే ఊరికేనే కూర్చున్నాం మేము అలా. సో దర్శనం మాత్రం చెప్పొద్దు, ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది. సో అయిపోయిన వెంటనే ఇంకా మేము బయటికి వచ్చి లడ్డూని తీసేసుకొని గోపురం దగ్గరకు వచ్చేసి ఫస్ట్ దీపం ముట్టించేసుకున్నాం అనమాట. Next day. సో మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 2-3 రేంజ్లో అయింది. కాబట్టి మేము ఇంకా కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి అందరం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని కొండ దిగిపోయాం అనమాట. తిరుపతికి వచ్చేసాము. మేము ఇంకా కొండ దిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ పద్మావతి దేవి టెంపుల్ అనమాట. సో చాలామంది తిరుపతికి వెళ్తే పద్మావతి దేవి టెంపుల్కి పక్కా వెళ్తారు. సో మేము ఆన్ ది వేలో అట్లనే బక్కలాంబ దేవి టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట. సో కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. ఇతను ఏ గుండు క్రయింగ్ ఫెల్లో అయినా వేస్ట్ ఫెలో అలా 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 కవర్ చేసుకుంటున్నారు. ఇంకా అరుణాచలం అంటారు గైస్. టెంపుల్ కి వచ్చారు, ఎన్నిసార్లు వచ్చారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే సెకండ్ టైం ఈ టెంపుల్ కి రావడం. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి కాణిపాకం. మిథున్ హాయ్ ఇట్లా చేతన ఐస్ క్రీమ్ అంట గాయస్. ఒకవేళ మీరు కాణిపాకం టెంపుల్కి వచ్చి ఉంటే నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు కాణిపాకం టెంపుల్ స్టోరీ తెలిసి ఉంటే కూడా నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. The next day. సో మన కాణిపాకం నుంచి మనం అరుణాచలంకి వచ్చేసామన్నమాట. వెల్కమ్ టు తమిళనాడు. సో అందరం ఇంకా హోటల్ తీసేసుకున్నాం. అందరం హోటల్కి వచ్చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఏమనుకున్నామంటే మేము కొంచెం ఫాస్ట్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుంటే మాకు దర్శనం అనేది క్విక్గా అయిపోతుంది అనుకున్నాము. కాకపోతే అక్కడ కొంచెం పీక్ పాయింట్ ఉండడం వల్ల మాకు హోటల్ దగ్గరే చాలా టైం పట్టిందనమాట, హోటల్ దొరకడంలోనే. సో ఇంకా మార్నింగ్ లేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అందరం ఆటోస్ తీసుకొని షేర్ ఆటో తీసేసుకొని రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. స్టార్ట్ చేసాం గైస్. చూద్దాం ఎక్కడ చూసేసాను. ఎస్ గైస్, చాలా రోజుల డ్రీమ్ గైస్. ఇంత మెల్లగా నడుస్తుంది.
చేస్తారంట గైస్ నిమ్మకాయలతోటి. ఏమో గుడి పేరు కనుక్కుందాం. ఇక్కడ ఏదో తమిళ్లో రాసింది తెలియదు. పదండి గైస్ గుండెపల్లికి వెళ్దాం. 3 kilometers డన్. మల్లిగొండ గారు చాలా రష్ ఉంది గైస్. అప్పుడప్పుడు వీకెండ్స్ రాకండి మీరు కూడా. వీరిద్దరిని కలిసాం గైస్. అప్పటి నుంచి మేము ఒక్కడమే నడుస్తున్నాం. 10 minutes బాగానే ఉంది. మేము చిప్స్ తినుకుంటే టైం పాస్ చేస్తున్నాం గైస్. అవును కోతులు, చాలా కోతులు ఉన్నాయి గైస్. కాళ్ళు నొప్పి అవుతున్నాయి గైస్. సగం రెడీ చేసినాం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సగం నడవాలి గైస్. ఆల్మోస్ట్ 8 kilometers అయిపోయినాయి గైస్. మోర్ 7 to go గైస్. ఇది బాగుంది గైస్. నేను అందుకు
ఎత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. The next day. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో మేము నైట్ అలా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము రూమ్కి వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చేసేసి మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మంచి రెస్టారెంట్కి వెళ్ళేసి ఏదైనా మంచి ఫుడ్ తిందాం, సౌత్ ఇండియన్ ఫుడ్ అని. ఇంకా మేము మార్నింగ్ ఎలాగో మాది బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది, బికాజ్ మేము లేచి రెడీ అయ్యి అన్నీ చేసుకునే లోపు. సో దానివల్ల మేము ఇంకా మంచి రెస్టారెంట్ దగ్గర ఆగి ఫుడ్ తిన్నామన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ ప్లేస్ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ బ్లాగ్. సో రెస్టారెంట్ పేరు వచ్చేసి విల్బా పాత్ర అనమాట. సో బ్యూటిఫుల్ పెయింటింగ్ వేశారు, కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుందన్నమాట. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ వ్లాగ్స్, పగ్గి వ్లాగ్స్. ఓకేనా? చెప్తాడు చెప్తుంటే చెప్పి